మీరు ఇక్కడ బాగా గమనించి చూడండి. కారు కింద ఇగో ఇక్కడ సింగయ్య గారు ఉన్నారు. ఇగో కారు పైన ఒకడు ఉన్నాడు చూడండి. డ్రైవర్కి ఏం కనపడకుండా డ్రైవర్ మొఖాన్ని రప్ప రప్ప బొడ్డెట్టాడు. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్. క్లియర్గా వీడియో వచ్చేసింది. అయినా కూడా ఇంకా ఇంత గుడ్డిగా మాట్లాడడం, అడ్డంగా వాదించటం, మరి ఏంటి దేనికి సంకేతం నాకైతే అర్థం కాలేదండి. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్పని ఎవడన్నాడు? మిమ్మల్ని వెళ్ళొద్దని ఎవడన్నాడు? మీకు ఆల్రెడీ 11-12 వాహనాలకు మీకు పర్మిషన్ ఇచ్చారు. 11+3 14 వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు. 14 వాహనాల్లో వెళ్ళి మీరు పరామర్శించి రండి అని చెప్పి అఫీషియల్గా మీకు పర్మిషన్ ఇస్తే వెళ్ళడం తప్ప అని అడుగుతున్నారు. అంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అనేది జనాలకు చెప్పడానిక? ఎవడో తెలియదు ఈరోజు ఏపీ స్టేట్లో. మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది 14 వెహికల్స్కి. అయినా మీరు 100 వెహికల్స్ వేసుకుని జనాన్ని మీరు డబ్బులు ఇచ్చి తరలించి మీకు మీరే చంపేసుకున్నారు జనాలని. స్టేట్లో తెలియనోడు ఎవడన్నా ఉన్నాడు అనుకుంటున్నారా? ఎవడు నమ్ముతాడండి ఇంకెలాంటి తప్పుడు ప్రచారం? ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా? ఈ మాటకు అర్థం నాకే కాదండి, తెలుగు వచ్చినప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే మూడు రానప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? మీరు ఆ రోజున Z+ సెక్యూరిటీ లేకపోతే నీ సంగతి తేలుస్తాం, Z+ సెక్యూరిటీని పక్కన పెట్టిరా నీ అంతు తేల్చేస్తాను. ఎవరిని? కొడాలి నాని గారిని పట్టుకుని ఆడితోటి మీరు ఎలాంటి మాటలు మాట్లాడించారండి? Z+ సెక్యూరిటీనే తలబద్దలు కొట్టించారు మీరు. Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ జోకర్ రమేష్ గారిని 100 వాహనాలు ఇచ్చి పంపించారు మీరు. ఏంటండి ఇలాంటి నీతి కబుర్లు చెప్తారు ఇప్పుడు మీరు? Z+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులైనా Z+ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. అది నాకైనా మీకైనా ఒకటే. ఎవరు ప్రభుత్వ అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్. మరి మీరెందుకు పాటించలేదు? ఎర్రగొండపాలెంలోనో, అంగళ్ళలోనో, లేకపోతే అనపర్తిలోనో మీరెందుకు పాటించలేదు? మీరెందుకు ఆయన చంపేయాలని ప్రయత్నించారు ఆ రోజు? మీరు చేస్తే సంసారం. ఇప్పుడు ఏమి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఏమన్నా తెలుగుదేశం కార్యకర్తలని కొట్టించలేదు, మిమ్మల్ని మీ మీద దాడులు చేయించలేదు, పోలీసులతో మీ కార్యకర్తలను చల్లచెదరు చేయించలేదు. మీ కార్యకర్తను మీరే తొక్కించేసుకుని, మీ ఇద్దరు కార్యకర్తలు మీరే చంపేసుకుని దానికి కారణం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారా? మీ బాబాయిని మీరే చంపేసుకుని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పుడు అది మొత్తం కామెడీ అయిపోయారు మీరు, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీ కార్యకర్తలు మీరే చంపేసుకుని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మళ్ళీ మీరే ఐటమ్ అయిపోతారు, మీరే కామెడీ అయిపోతారు, కామెడీ పీస్ అయిపోతారు. నమ్మేవాడు ఎవ్వడు లేడు, అంత తెంగరుడు ఎవ్వడు లేడు ఇక్కడ. Z+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు ఇతను కూడా అబద్ధం చెప్తున్నాడు. నీకు పర్మిషన్ ఇవ్వలేదు, నీది అది పర్యటన కాదు, జస్ట్ మీరు పరామర్శకి వెళ్తున్నారు. మీకు పర్మిషనే లేదన్న చోట మీరు ఆ పర్మిషన్ లేదన్న దాన్ని కూడా తొంగలో తొక్కి మీరు ముందుకెళ్ళారు. ఏది జరిగిన బాధ్యత మీరే వహించాలి. ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? అసలు ప్రజలనే తీసుకురావద్దురా మూర్రాని ముందుగా పోలీసులు చెప్తే అంత ప్రజల తాకిడి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అంతమంది ప్రజల్ని ఎందుకు పిలిపించుకున్నారు అక్కడికి? ఒకవేళ ఉన్నమాట నిజమైతే మరి వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేదా వెహికల్ కింద ఎవరో పడలేదన్నది? ఏంటి అంత క్లియర్గా వీడియో వచ్చి అంత క్లియర్గా పాప మా పెద్ద ఆయన చనిపోతే వెహికల్ కింద ఎవరో పడలేదని ఇప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఆ గోరంట్ల మాధవ్ బట్టలిప్పుకుని తిరిగాడు, వాస్తవం అది అందరికీ తెలుసు. కానీ అది మార్ఫింగ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు దానికి. ఎస్, అది మార్ఫింగ్ వీడియోని మనం ఏం చేయలేం. ఒరిజినల్ వీడియో ఎవరు రిలీజ్ చేసారో వాళ్ళు వస్తే తప్ప ఈ వీడియో నుంచి మనం ఆయన ఏమైనా నమ్మలేం మనం అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేశారు. అలాంటి వాళ్ళండి బాబు వీళ్ళు. Z+ భద్రత ఎన్నిసార్లు Z+ అండి బాబు? 100 బాబు Z+. ఆ రోజు మీ ఎస్పీ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు? నీ కారు కింద పడలేదనేది పబ్లిక్గా చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నా కారు కింద ఎవరో పడలేదు, అది అబద్ధం అని ఇప్పుడు కూడా చెప్పలేదు.
కానీ ఇండైరెక్ట్గా అది అబద్ధం అబద్ధం అంటున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా అబద్ధం అని చెప్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు వచ్చేస్తాయి, ఖచ్చితంగా ఈయన ఐటమ్ అయిపోతాడు జనాల మధ్య. అందుకని తింగరోళ్ళని నమ్మించడం కోసం ఇండైరెక్ట్గా. అప్పుడు మరి ఎస్పీ గారు అలాగన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎందుకు కారు కింద పడ్డారని చెప్తున్నారు? మీరు చెప్పొచ్చు కదా బయటకు వచ్చి, ఆ కారు కింద ఎవరు పడలేదు, నా కారు కింద సెంగే పడలేదు, అతను చనిపోలేదు అని మీరు వచ్చో స్టేట్మెంట్ ఇచ్చేయండి, అయిపోద్ది, అప్పుడు తెలుస్తుంది. పది లక్షలు పంపించేటండి ఆ కుటుంబానికి. ఇదండి వాళ్ళ రాజకీయం. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, రోజా గారు ఏం మాట్లాడుతున్నారో, అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. జరుగుతున్న వాస్తవాలు మన దేవుడు కళ్ళు ఇచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా అది అబద్ధం. అది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. కోడికత్తి డ్రామా విషయంలో కానీ, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ, లేదా బోషుడికి నన్నే తిట్టారని ఈయన ఎవరినో తిడితే నన్నే తిట్టారు దానికి అర్థం ఉందని క్రియేట్ చేసింది కానీ, ఆ గులకరాయి స్ట్రాటజీ కానీ, ఇవన్నీ వీళ్ళు ఈ రాజకీయం కోసం వాడుకుంటారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటివి ఈ స్ట్రాటజీలన్నీ. ఇక ముందు ఏదైనా అంటే మనం ఒకసారి మోసపోవచ్చండి, పలానా వ్యక్తి అబ్బాయి మంచోడు, నేను మోసపోయాను ఒకసారి వైసీపీ తోటి, అవి మంచోడు, పార్టీ మంచిది, బాగా వెళ్తుంది అనుకున్నాను. ఒకసారి చూశాను, మళ్ళీ నమ్మలేదు నేను. ఎవరైనా అలాగే ఉండాలి. పదే పదే మోసపోతే అది మోసం చేసేవాడు తప్పు అవ్వదు, మనం ఎరిఫ్లవర్లు అనుకుంటారు జనాలు. కాబట్టి వైసీపీలతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీరు చెప్పొచ్చు కదా బయటకు వచ్చి, ఆ కారు కింద ఎవరు పడలేదు, నా కారు కింద సెంగే పడలేదు, అతను చనిపోలేదు అని మీరు వచ్చో స్టేట్మెంట్ ఇచ్చేయండి, అయిపోద్ది, అప్పుడు తెలుస్తుంది. పది లక్షలు పంపించేటండి ఆ కుటుంబానికి. ఇదండి వాళ్ళ రాజకీయం. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, రోజా గారు ఏం మాట్లాడుతున్నారో, అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. జరుగుతున్న వాస్తవాలు మన దేవుడు కళ్ళు ఇచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా అది అబద్ధం. అది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. కోడికత్తి డ్రామా విషయంలో కానీ, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ, లేదా బోషుడికి నన్నే తిట్టారని ఈయన ఎవరినో తిడితే నన్నే తిట్టారు దానికి అర్థం ఉందని క్రియేట్ చేసింది కానీ, ఆ గులకరాయి స్ట్రాటజీ కానీ, ఇవన్నీ వీళ్ళు ఈ రాజకీయం కోసం వాడుకుంటారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటివి ఈ స్ట్రాటజీలన్నీ. ఇక ముందు ఏదైనా అంటే మనం ఒకసారి మోసపోవచ్చండి, పలానా వ్యక్తి అబ్బాయి మంచోడు, నేను మోసపోయాను ఒకసారి వైసీపీ తోటి, అవి మంచోడు, పార్టీ మంచిది, బాగా వెళ్తుంది అనుకున్నాను. ఒకసారి చూశాను, మళ్ళీ నమ్మలేదు నేను. ఎవరైనా అలాగే ఉండాలి. పదే పదే మోసపోతే అది మోసం చేసేవాడు తప్పు అవ్వదు, మనం ఎరిఫ్లవర్లు అనుకుంటారు జనాలు. కాబట్టి వైసీపీలతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ